హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ డే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ స్పెషల్ డేలో ఒక స్పెషల్ కార్డ్ని మనము రివ్యూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. కావున ఫ్రెండ్స్, ఈరోజు యేసుప్రభు జన్మదినం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈరోజు హ్యాపీ మేరీ క్రిస్మస్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. కాబట్టి ఇదొక హ్యాపీ డే. కాబట్టి ఈ హ్యాపీ డేస్లో ఈ కార్డు కోసం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రండి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరంతా ఛానల్ని సపోర్ట్ చేస్తారని హోప్తో ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని కొంచెం గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరంతా సపోర్ట్ చేస్తేనే ఛానల్ అనేది గ్రో అవుద్ది. కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక ప్రీమియం కేటగిరీలో ఉన్న కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది చూడండి, మీకు యూజ్ అవుద్ది అనుకుంటే తప్పకుండా ఈ కార్డ్ని తీసుకోండి ఫ్రెండ్స్. లేదంటే దీనికి ఆల్టర్నేట్గా చాలా కార్డ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. కాకపోతే ఇది ఒక ప్రీమియం కార్డ్ కేటగిరీలో ఉన్నా సరే ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా చూసి చదివి కార్డ్ని మనకు ఓకే అనుకుంటే కార్డ్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తప్పు లేదు. కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్లో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రండి ఫ్రెండ్స్, మనము దీని పేరు వచ్చేసి, ఈ కార్డు పేరు వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ రూబ్యాక్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఒక ఎన్ఎఫ్సి సపోర్ట్తో వస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది రూపే క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఇంత కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నా సరే ఇది రూపే క్రెడిట్ కార్డు. ఈ రూపే క్రెడిట్ కార్డు ఉండడం వల్ల మనకి ఏమవుద్దంటే ఫ్రెండ్స్, మనము ఈ రూపే క్రెడిట్ కార్డుతోని మనము ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాలెట్లో కూడా మనము దీన్ని యాడ్ చేసేసి మనం డైరెక్ట్గా దీని నుండి స్కాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనకి వీళ్ళు ఒక సర్టన్ లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్ ప్రకారం మనం వెళ్ళిపోతే ఇది ఒక మంచి విషయం. కాబట్టి చూడండి, ఇది ఒక రూపే కార్డ్. కాబట్టి దీని జాయినింగ్ ఫీ చూడండి ఫ్రెండ్స్. దీని జాయినింగ్ ఫీ తెలుసుకునే ముందర దీని రేటింగ్ చూడండి ఫ్రెండ్స్. మీరే క్లియర్గా చూసి క్లియర్గా తెలుసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. మీకు ఒక కంక్లూజన్ అనేది మీకు క్లియర్ అయిపోతుంది. మీకు కన్ఫ్యూజ్ ఏమున్నా సరే ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది. ఈ కార్డు కోసం మనకి 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చున్నారంటే ఇది ఒక బెస్ట్ సెగ్మెంట్ కార్డ్ అని మనము చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి రండి, ఈ కార్డ్ వచ్చేసి 3000 ప్లస్ జిఎస్టీ మనకి ఫీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్లో మన స్టార్టింగ్ కార్డ్ అప్లై చేసినప్పుడు. అలాగే రెన్యువల్ ఫీ కూడా మనకి 2000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి 3000 అనేది వాళ్ళు మన దగ్గర నుండి తీసుకున్నా సరే వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి ఒక ట్రావెల్ షాపింగ్ గిఫ్ట్ వౌచర్ అనేది మనకి 5000 వర్త్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 2000 మోర్ కలిపేసి ఇస్తున్నారు మనకి ఇలా అనేది ఒకటి మనము గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దీని రివార్డ్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి మూవీస్లో కానీ డైనింగ్లో కానీ మనము దీని నుండి స్పెండ్ చేస్తే మనకి 25% వరకు మనకు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మినిమం 2 పాయింట్స్ అనేది మనకి మినిమం 2 బుకింగ్స్లో ట్రాన్సాక్షన్లో మనకి మ్యాక్సిమం 2 టికెట్స్ కోసం మనకి మంత్లీ మనము బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎక్కడంటే మనము బుక్ మై షోలో ఎన్ఎక్స్లో మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి మనకి 150 రూపీస్ డిస్కౌంట్ అనేది వీళ్ళు డైనింగ్లో కానీ బిల్స్లో కానీ మనకి ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, మనకి ఎంత మంచిగా ఉందనేది మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి చూడండి, ఎందుకంటే కార్డు మనం తీసుకుంటాం, మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇది మనకి మంచి బెస్ట్ కార్డా అనుకునేటోళ్ళు అయితే కంపల్సరీ ఈ కార్డ్ని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీని పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ మనకి 4 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. మనము ఇంటర్నేషనల్గా స్పెండ్ చేస్తే మనకు 2 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. డొమెస్టిక్ మనము స్పెండ్ చేస్తే మనకు 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. 100 రూపీస్కి స్పెండింగ్లో యూటిలిటీ బిల్, ఇన్సూరెన్స్కి మనకి రివార్డ్ పాయింట్స్ అనేది ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే దీన్ని ఒక రివార్డ్ పాయింట్స్ వర్త్ వచ్చేసి 25 పైసా ఫ్రెండ్స్. అలాగే మనకి ట్రావెల్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక విషయం చూడండి. ఇది కాంప్లిమెంటరీ రైల్వే లాంచ్ యాక్సెస్ కూడా మనకి 2 ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే 6 మంత్కి ఒకటి మనం లేదంటే మనం క్వార్టర్లీ మనం 2 లాంచ్ యాక్సెస్ దీని నుండి మనం
చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ గోల్డ్స్ క్లబ్లో అనేది మనకు అప్ టు 2 కాంప్లిమెంటరీ గోల్డ్స్ యాక్సెస్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకి ఇది వచ్చేసి మన 5,000 ఫర్ మంత్ స్పెండింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ మనకి వచ్చేసి ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మనకి క్వార్టర్లీ ఇస్తారు ఫ్రెండ్స్. మాస్టర్ కార్డు అండ్ దీంట్లో విస్తార్ కార్డులో కూడా ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేది మనము ఫర్ క్వార్టర్లో మనము వీసా దాంట్లో మనము ఇది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏమి ఇవ్వలేదు మనకి. ఇన్సూరెన్స్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. అలాగే జీరో లయబిలిటీ కూడా మనకు ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి. అలాగే మనము ఈ కార్డులో కానీ మనము స్పెండింగ్ చేసామంటే 3 lakhs స్పెండింగ్ చేసామంటే మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 2,000 అనేది వేవ్ ఆఫ్ చేసేస్తారు ఫ్రెండ్స్. అది కార్డు ఫ్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం 3 lakhs ఫర్ ఇయర్ యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే 3 years అనేది కొంతమందికి కష్టము, కానీ కొంతమందికి ఈజీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఇలాంటి కార్డు తీసుకుంటే వాళ్ళకి కొంచెం బెస్ట్ అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అది మీరేమనుకుంటారో మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. అలాగే దీనికి రెడిమినేషన్ కూడా ఉంటుంది. మనకి 99.99 రూపీస్ అనేది మన దగ్గర నుండి ట్యాక్స్ లాగా కలెక్ట్ చేస్తారు వీళ్ళు రెడిమినేషన్ రిక్వెస్ట్లో. కాబట్టి కొంచెం రిడీమ్ పాయింట్స్ ఎక్కువ అయినప్పుడు, మన పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోండి, తక్కువ ఉన్నప్పుడు తీసుకోకండి. ఎందుకంటే మన 99 రూపీస్ అనేది మనము వాళ్ళకి పే చేయాలి. కాబట్టి మళ్ళీ దీని ఇంట్రెస్ట్ రేట్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా హెవీగా ఉంది. కాబట్టి కొంచెం చూసి మాకు వర్త్ అంటే తీసుకోండి. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది దీంట్లో. కాకపోతే మనం మ్యాక్సిమం 4,000 వరకే వీళ్ళు మనకి ఇస్తారు, అది క్యాపింగ్ ఉంటుంది. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఒకటి బాగా గమనించండి. ఎప్పుడు కూడా క్యాష్ మీరు అడ్వాన్స్గా మనకి పోయి ఏటీఎంలో మాత్రం తీయకండి. ఎందుకంటే తీస్తే చాలా హెవీ పెనాల్టీ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అది తీసుకోవద్దు అనేది మన ఛానల్ సైడ్ నుండి, మన ఛానల్ తరపు నుండి మీకు ఇది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మనము దీని రివార్డ్ పాయింట్స్ అన్నీ చూసాం కదా. దీన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం రండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఇవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ రాస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పులేదు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి శాలరీకి 21 years ఉండాలి, 65 years లోపల ఉండాలి. కాకపోతే వీళ్ళు ఫర్ 1,000 మనకి 50,000 ఫర్ మంత్లీ ఇన్కమ్ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి చూసుకోండి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి 21 నుండి 65 సేమ్ ఇది మాత్రం ఈక్వల్గా ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి వచ్చేసి మనకి ఫర్ యాన్యువల్గా ఇచ్చారు 5.5 lakhs అనేది యాన్యువల్గా ఇవ్వాలనుకుని చెప్తున్నాం. ఉంటేనే మనము కార్డు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి చూసుకోండి. కాకపోతే నాకు తెలిసిన వరకు మీకు 6 lakhs ITR ఉంటే మాత్రం ఇది మీకు కంపల్సరీ కార్డ్ అనేది వచ్చేస్తుంది. బెస్ట్గా వాడుకోండి ఫ్రెండ్స్. అలాగే దీనికి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి చూడండి. దీంట్లో ఏముంటుందంటే అడ్రస్ ప్రూఫ్ కింద మనం ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు, రేషన్ కార్డు ఇవ్వచ్చు, యూటిలిటీ బిల్ ఇవ్వచ్చు, పాన్ కార్డు, అలాగే మన మన పాస్పోర్ట్ ఇవ్వచ్చు, మళ్ళీ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ 3 months శాలరీ స్లిప్ ఇస్తే సరిపోతుంది. అలాగే బ్యాంక్ నుండి ఫారం 60 తీసుకున్నా కూడా అయిపోతుంది. అలాగే మనకి ఐటీఆర్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ కార్డ్ అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే దీంట్లో వచ్చేసి యాన్యువల్గా మనము ఎంత స్పెండ్ చేయాలి, ఎంత ఇచ్చేయాలి అనేది క్లియర్గా రాసి పెట్టుకున్నారు. ఎంత వస్తుంది అనేది. ఇవి వచ్చేసి ఆ కార్డులతో కొన్ని ఇది పోల్చే కార్డులు, ఇది తర్వాత చూసుకుందాం. దీని అవసరం మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు. కాబట్టి మీరు చూసుకోండి, చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ కార్డు వచ్చేసి నా సైడ్ నుండి ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనము 3 lakhs అబోవ్ మనము ప్రతి దాంట్లో కానీ షాపింగ్ చేస్తున్నాము, లేకపోతే మనం స్పెండింగ్ చేసేస్తున్నాం, ఇయర్లీ చేస్తున్నామంటే తీసుకోండి. ఎందుకంటే ఇయర్లీ మీకు ఎలాగ లేదని ఇది ఒక 2,000 రూపీస్ మిగులుతుంది. ప్లస్ దీంట్లో వచ్చే రివార్డ్ పాయింట్స్ కూడా మిగులుతాయి. అలాగే మనకి ఇది రూపే కార్డుతో వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. కాబట్టి ఒకసారి మీరు దీన్ని అయితే మీరు తీసుకునేటట్టయితే కంపల్సరీ తీసుకోండి, తప్పు లేదు. కాకపోతే అంటే యూటిలిటీ మనం చేస్తున్నాము అనుకునేటోళ్ళు తీసుకోండి. మిగతా వాళ్ళు లేదు నాకు ఒక 1 lakh బిలోనే నేను ఇయర్లీ యూజ్ చేస్తున్నానంటే చాలా లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ ఉన్నాయి. కాకపోతే బెనిఫిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, అది తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించి ఒకసారి కార్డు అప్లై చేసుకుంటామంటే చేసుకోండి. ఈ కార్డు ఒక మంచి కార్డే, ఐసిఐసి బ్యాంక్ నుండి వస్తుంది. ఐసిఐసి బ్యాంక్ రూబ్యాక్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఒకసారి చూడండి, ట్రై చేయండి, తప్పులేదు. అలాగే ఫ్రెండ్స్ ఈరోజు క్రిస్మస్ కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని
సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని గ్రో అవ్వడానికి మీరందరూ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరితోని కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయమని మీ ఫ్రెండ్స్, రిలేటివ్లో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.